నూతన అపార్ట్మెంట్లు, విల్లాలు, జియో టవర్ వద్ద కాపర్ కేబుల్స్ దొంగిలిస్తున్న నలుగురు యువకుల్ని తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ చోరీకి పాల్పడిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. కాపర్ వైర్లు చోరీ చేసి విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. మంగళగిరికి చెందిన దుర్గా ప్రసాద్, నరసింహ, వెంకట్, ప్రశాంత్ ఈ కేసులో నిందితులని, వీరిపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయని చెప్పారు. రేపు నేనే కాబట్టి అందరం పోదాం మళ్ళీ కానీ రేపు నేను చేస్తాను. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10th జూలై రోజున ఫార్చ్యూన్ గ్రాండ్ అనే ఒక హోటల్లో అక్కడ వాళ్ళ స్టోర్ రూమ్ పగలగొట్టి కొంత కాపర్ వైర్ ఆల్మోస్ట్ 2 lakhs వర్త్ కాపర్ వైర్ దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు నలుగురిని తాడేపల్లి పోలీస్ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు నలుగురు అక్యూజ్డ్ మేకల దుర్గా ప్రసాద్, A2 చలమచర్ల నరసింహ అలియాస్ మిల్లి, A3 తుమ్మ వెంకట్ అలియాస్ మెంబో, A4 పాలపర్తి ప్రశాంత్. వీళ్ళ నలుగురు కూడా మంగళగిరి టౌన్ పరిధి గండలాయపేట నుంచి బిలాంగ్ చేస్తారు. వీళ్ళ మీద ఇంతకుముందు కూడా కొన్ని ఈ కాపర్ వైర్ దొంగతనం కేసులు ఉన్నాయి. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటరోగేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు 15 కేసెస్లో మేము దొంగతనం చేశామని కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ 15 కేసెస్లో 5 కేసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినవి, మిగతా అన్ని కేసులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినవి. సో ఈ నలుగురు ముద్దాయిలు ఈ చెడు వ్యసనాలకి అలవాటై సులభంగా డబ్బు సంపాదించినందుకు ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఉన్న మెయిన్లీ కాపర్ వైర్, అదేవిధంగా ఇంకా కూడా అక్కడ ఏదైతే దొరుకుతుందో అది దొంగతనం చేసి అది బయట అమ్మేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఈ చోరీలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళ అరెస్ట్తో ఈరోజు 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 11,91,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 11,91,000 ప్రాపర్టీలో ఒక గోల్డ్ చైన్, 2 టీవీలు, అదేవిధంగా 74 కట్టలు కాపర్ కేబుల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసెస్లో ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. సో ఈరోజు ఈ తాడేపల్లి సంబంధించిన 5 కేసులు ఏదైతే డిటెక్ట్ అయ్యాయో 5 కేసెస్లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము.